వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను భారత సైన్యంలో పనిచేస్తున్నానని తప్పుడు వివరాలు చెప్పి ఓ 21 ఏళ్ల హిందూ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సక్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక పోలీసుల వివరాల ప్రకారం సక్రా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహమ్మద్ అర్మాన్ సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తాను సైనికుణ్ణని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం మొదటిసారి కలిసే సమయంలో అర్మాన్ సైనికుల మాదిరిగా జుట్టు కత్తిరించుకొని మిలిటరీ యూనిఫామ్ ధరించి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వీడియో కాల్స్ లో కూడా మిలిటరీ యూనిఫామ్, ఆయుధాలు చూపిస్తూ తాను విధుల్లో ఉన్న సైనికుణ్ణని నమ్మించాడు. పాకిస్తాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నానని, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఉన్నానని చెబుతూ అత్యవసర అవసరాల పేరుతో పలుమార్లు ఆన్లైన్లో యువతి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత అతను సైనికుడు కాదని, ఇప్పటికే వివాహమైన స్థానికంగా సైకిల్ రిపేర్ షాప్లో పనిచేస్తున్నాడని తెలుసుకుని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఇక ప్రధాన నిందితుడు మహమ్మద్ అర్మాన్తో పాటు మొత్తం 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హిందూ ఆడపిల్లలకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఎట్లా నమ్ముతారమ్మా? ఒక ఆర్మీ అధికారి, ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా పైసలు అడుగుతారా? అక్కడ ఏం ముచ్చట్లు చెప్తే అంటే యూనిఫామ్ వేసుకొని కటింగ్ చేసుకొని వచ్చిన వాళ్ళ సైనికుడు అయిపోతాడా? ఎంత చెప్పినా, ఎంత మొత్తుకున్నా కూడా పోయి మీరు బురదలోనే పడతాం, పందితోనే సావాసం చేస్తామంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.